స్నేహితులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొంతమంది వ్యక్తులు నిశ్శబ్దంగా ఎలా కంట్రోల్ చేస్తున్నారో ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ల మనసులో ఏముందో మనకి అస్సలు తెలీదు. మరి మనలో కూడా అలాంటి ఒక చీకటి కోణం దాగి ఉండొచ్చా? రండి, ఈరోజు మనం దాని గురించే తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే తాము మంచివాళ్లమని, ఎదుటివాళ్లదే తప్పని. కానీ 100 ఏళ్ల క్రితం మాకియవెల్లీ అనే ఒక ఫిలాసఫర్ ఒక మాటన్నాడు, మనుషులు పైకి మంచివాళ్లుగా నటిస్తారు, కాని లోపల మాత్రం వాళ్ల స్వార్థం కోసమే పనిచేస్తారు. ఈ ఆలోచనే మన ఇవాల్టి చర్చకు పునాది అనమాట. ఈరోజు మనం అలాంటి 3 రకాల చీకటి వ్యక్తిత్వాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి మన ప్రపంచాన్ని మనకు తెలియకుండానే శాసిస్తున్నాయి. ఆ 3 రకాలు ఏంటంటే మాకియవెలియన్, నార్సిసిస్ట్ మరియు సైకోపాత్. అయితే అసలు ప్రశ్నేంటంటే ఈ మూడింటిలో ఏ లక్షణం మనలో దాగి ఉండొచ్చు? ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మన గురించి మనకే ఓ కొత్త కోణం తెలిసే అవకాశముంది. సరే, మొదటి చీకటి వ్యక్తిత్వం మాకియావెలియన్. ఈ పేరు వినగానే మనకు రాజకీయాలు, వ్యూహాలు గుర్తొస్తాయి కదా. నిజానికి ఈ రెండే వాళ్ల ప్రధాన ఆయుధాలు. మాకియావెలియన్ మనస్తత్వం అంటే ఏంటంటే వీళ్ల దృష్టిలో జీవితం ఒక చెస్ గేమ్ లాంటిది. వాళ్లకి ఎమోషన్స్ అనేవి కేవలం ఎదుటివాళ్లని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే పావులు మాత్రమే. వీళ్లు ప్రజలను వాళ్ల బలహీనతలతో కంట్రోల్ చేస్తారు. వాళ్లు వేసే ప్రతి అడుగు ముందే ప్లాన్ చేసుకుంటారు. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పని అవుతుందో వీళ్లకు బాగా తెలుసు. పైకి నవ్వుతూ స్నేహితుల్లా పలకరిస్తారు, కాని వాళ్ల మనసులో మాత్రం తమ ప్రయోజనాల కోసం వేరే లెక్కలు నడుస్తుంటాయి. ఒక రాజు కథని ఊహించుకుందాం. అతని రాజ్యం చుట్టూ శత్రువులున్నారు. నేరుగా యుద్ధం చేస్తే ఓడిపోతాడు. అందుకే అతనేం చేస్తాడంటే శత్రువులతో స్నేహం నటిస్తాడు. వాళ్లకు గిఫ్ట్లు పంపుతాడు, పెద్ద పెద్ద విందులేర్పాటు చేస్తాడు. ఆ తర్వాత సరైన టైం చూసి ఒక్కొక్కరి కోటను తన చేతుల్లోకి తీసుకుంటాడు. శత్రువులకి అసలు విషయం తెలిసే లోపే ఆట మొత్తం వాళ్ల చేజారిపోతుంది. ఇదే మాకియవెలియన్ మైండ్ సెట్ అంటే. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మనల్ని మనం నిజాయితీగా వేసుకుందాం. ఇతరుల ఎమోషన్స్ని మన లాభం కోసం వాడుకుంటామా? దారి ఏదైనా సరే గెలవడమే ముఖ్యమా? సమాధానం అవును అయితే మనలో ఈ కోణం ఉండే అవకాశం ఉంది. సరే, ఇక రెండో రకమైన చీకటి వ్యక్తిత్వం వైపు వెళ్దాం, నార్సిసిస్ట్. ఈ పదం వెనుక ఒక గ్రీకు పురాణకథ ఉంది తెలుసా? నార్సిసిస్ అనే యువకుడు చాలా అందంగా ఉండేవాడట. ఒకసారి నీళ్లల్లో తన ప్రతిబింబాన్ని చూసుకుని దానితోనే ప్రేమలో పడిపోయాడు. గంటల తరబడి తనని తాను చూసుకుంటూ చివరికి ఆకలి దప్పికలతో అక్కడే చనిపోయాడు. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక సింబల్. వీళ్లకే అందరి అటెన్షన్ తమ మీదే ఉండాలి. తమకంటే గొప్పవాళ్లు ఎవ్వరూ లేరని బలంగా నమ్ముతారు. ఎవరైనా వీళ్లని పట్టించుకోకపోతే అస్సలు తట్టుకోలేరు. మొదట్లో మనల్ని ఆకాశానికెత్తేస్తారు, కానీ అదంతా మనం వాళ్ళని ఇష్టపడటానికే అనమాట. ఒక పార్టీకి వెళ్లారనుకోండి, అక్కడ ఒక వ్యక్తి అందర్నీ తెగ అట్రాక్ట్ చేస్తున్నాడు. అతని దగ్గర ఎప్పుడూ చెప్పడానికి ఒక కథ ఉంటుంది, తనను తాను హైలైట్ చేసుకునే మార్గం ఉంటుంది. కాని మెల్లగా గమనిస్తే అర్థమవుతుంది, అతని ప్రతి కథలో హీరో అతనే. ప్రతి సంభాషణ చివరికి అతని పొగడ్తలతోనే ముగుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనకి ఎప్పుడూ ఇతరుల నుంచి పొగడ్తలు కావాలా? ఎదుటివాళ్లని ఇంప్రెస్ చేయడానికి కథలు చెప్తామా? సమాధానం అవునైతే మనలో ఈ లక్షణం ఉండొచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ మంచిదే, కాని అది హద్దులు దాటినప్పుడు ఇతరులు మనకు కనిపించకుండా పోతారు. ఇప్పుడు మనం అత్యంత ప్రమాదకరమైన రకానికి వస్తున్నాం. వీళ్లు కేవలం తమ లాభం కోసం మాత్రమే ఆడరు. వీళ్లకి నొప్పి, భయం, అపరాధ భావన ఇలాంటివి ఏవీ ఉండవు. సైకోపాత్ అనగానే మనకి సినిమాల్లో చూపించే సీరియల్ కిల్లర్స్ గుర్తొస్తారు. కాని నిజం అంతకంటే చాలా సూక్ష్మమైనది. వీళ్ళకి తప్పుకి ఒప్పుకి మధ్య తేడా అస్సలు తెలీదు. శిక్ష పడుతుందనో పర్యవసనాలుంటాయనో ఏమాత్రం భయముండదు. ఇది వాళ్ళని చాలా చల్లగా లెక్కలు వేసేవారిగా మార్చేస్తుంది. ఈ లక్షణాలు నిజంగా కలవరపెడతాయి. ఎందుకంటే పైకి వాళ్ళు చాలా నార్మల్గా కనిపిస్తారు, కాని సరైన టైంలో సరైన ఎత్తుగడ వేయడంలో వీళ్ళు మాస్టర్స్. ఒక పెద్ద కంపెనీ సీఈఓ ఉన్నాడనుకోండి, అతను ఒక్క నిర్ణయం వల్ల 1000 మంది ఉద్యోగాలు పోవచ్చు. కానీ అతను ఏమాత్రం ఆలోచించకుండా ఆ నిర్ణయం తీసుకుంటాడు, ఎందుకంటే అది కంపెనీ లాభాలను పెంచుతుంది. అతను ఏడవడు, బాధపడడు, కేవలం తన కాఫీ తాగి నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళిపోతాడు. ఇదే సైకోపాత్ మైండ్ సెట్. మనల్ని మనం పరీక్షించుకోవడానికి కొన్ని సూటి ప్రశ్నలు. ఇతరుల ఫీలింగ్స్తో మనకు సంబంధం లేదా? మన లాభం కోసం ఎదుటివారిని బాధ పెట్టగలమా? సమాధానం అవును అయితే మనలో ఈ చీకటి కోణం ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు తమ లక్ష్యం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. సరే, ఇప్పటిదాకా మనం 3 రకాల్ని చూసాం కదా. మాకియవెలియన్లు వ్యూహంతో ఆడతారు, నార్సిసిస్టులు పొగడ్తల కోసం బతుకుతారు, ఇక సైకోపాత్లు చల్లని మనసుతో ఎంత దూరమైనా వెళ్తారు. ఇప్పుడు మనల్ని మనం అద్దంలో చూసుకోవాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు ఒక్క క్షణమాగే ఈ 3 ప్రశ్నలకి మనసులో సమాధానం చెప్పుకుందాం. మన సమాధానాలే మనలో ఏ రకం ఎక్కువగా యాక్టివ్గా ఉందో చెబుతాయి.
ఈ టేబుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మాక్యవెలియన్కి కావాల్సింది వ్యూహాత్మక లాభం, నార్సిసిస్ట్కి కావాల్సింది పొగడ్తలు, ఆరాధన, మరి సైకోపాత్కి కావాల్సింది అధికారం. సో అసలు పాయింట్ ఏంటంటే, మనలో ఈ చీకటి కోణాలు ఉన్నాయని తెలుసుకోవడం బలహీనత అస్సలు కాదు. నిజానికి అదే మన బలం. ఇది ఎదుటివాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఎవరైనా మనల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని గుర్తించే శక్తిని ఇస్తుంది. చివరగా ఒక్క మాట, మన ముఖం మీదున్న ముసుగు తీసి చూస్తే మనలో ఏదైనా చీకటి కోణం కనిపిస్తే భయపడిపోకండి. ఎందుకంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుంటే అదే చీకటి మీ అతిపెద్ద బలంగా మారుతుంది.